హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 7th వీక్ నామినేటెడ్ ఎలిమినేట్ అయిపోయింది రమ్య. సో ఫైనల్గా అయితే రమ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో అప్పుడేదో ఇంపాక్ట్ అయ్యింది కదా, ఫస్ట్ కెరియర్ మీద పోస్ట్ ఆ డైలాగ్తో ఫేమస్ అయిపోయింది. సో ఆ డైలాగ్తోనే ఇంపాక్ట్ పడిపోయింది, మొత్తానికి హౌస్ నుంచి వెళ్ళిపోయింది. తనకు ఓటింగ్ అయితే సరిగ్గా ఎవరు వేయలేదు ఆడియన్స్, ఎందుకంటే తనకి సపోర్ట్ అప్పుడు చేసిన తప్పు వాళ్ళకి ఇంకా అనిపిస్తూనే ఉన్నారు పాపం. సో ఎందుకంటే ఒక వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మనం చూసి చేయాలి, అది ఇంపాక్ట్ అవుతుంది సోషల్ మీడియా అని తెలుసు. ఎందుకంటే ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి అమౌంట్ ఎవరి స్ట్రెస్ బట్టి ఉంటాయి. సో అందరూ ఒకేలాగా ఉంటారు కదా. సో ఆ రోజు చేసిన వర్డ్స్ వల్లే ఈరోజు రమ్య హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. దానికి రోజు సపోర్ట్ చేయలేదు, పొరపాటుగా ఆమె అలాంటి వర్డ్స్ అప్పట్లో యూజ్ చేయకుంటే ఈ పార్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో ఇంకా చాలా రోజులు కొనసాగేది. సో ఆ మాట తీరే, అది నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టుగా మన నోరు బాగుంటే మనం బాగుంటాం. సో అటు నోరు బాగాలేకపోవడం వల్లే హౌస్ నుంచి వెళ్ళిపోయింది రమ్య. సో ఆట తిరుగుతుంటే ఫస్ట్లో అది ఇది అంత చెప్పుకోవాల్సిన ఆటలు కూడా ఆడలేదు తను. సో కొన్ని ఎక్కువ చేసి అనిపిస్తుంది, కొంచెం తక్కువ చేపిస్తుంది అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే రమ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో ఫైనల్గా బిగ్ బాస్ చెప్పా, దివ్య రమ్య ఉంటారు ఒకరు అని చెప్పడానికి సాయి శ్రీనివాస్ ఉంటారని చెప్పాను. సో సాయి శ్రీనివాస్ కొంచెం సేవ్ అయ్యాను, ఎందుకంటే రమ్యకి చెప్పా కదా, రమ్యతో సాయి పోల్చుకుంటే సాయి రమ్యనే కొంచెం బాగా ఆడుతుంది గేమ్స్లో అంటారు. కానీ ఆమె నోటు తీరుంది కదా, అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడే రియల్ సెట్ కొనసాగుతుంది. సో ఫైనల్గా అయితే రమ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో అంతకుముందు తన పేరు ఇంకా రామయ్య డెంగ్యూ జ్వరం వచ్చి సంథింగ్ లక్షణాలు ఉన్నాయని హౌస్ నుంచి పంపించేస్తారు ఆయుష. సో మొత్తానికి ఇద్దరైతే హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో ఇంకా ఏమైనా కొత్త వాళ్ళని రీప్లేస్ చేస్తారనేదే డౌట్, ఎందుకంటే ఆల్రెడీ ముందస్తుకు వెళ్ళిపోయారు కాబట్టి మేబీ ఉండకపోవచ్చు చెప్పలేము. సో ఫైనల్గా అయితే నేను జరిగిన షోలో నాగార్జున సార్ అందరినీ తోలు తీసి పడేసినారు, రోడ్స్ అని క్లియర్ చేస్తారు. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది తనుజ కొంచెం ఓవర్ చేస్తా అనిపిస్తుంది, బట్ ఇమాన్యుల్ కామెడీతో తను కూడా కొంచెం గెట్ ఆన్ అవుతుంది. సో ఫైనల్గా అయితే సుమన్ శెట్టి కెప్టెన్సీ అయిపోయింది. సో ఇమాన్యుల్ బాగా కష్టపడి లాస్ట్ రౌండ్లో అన్ని చోట్ల క్యాచ్ చేసి సో బిగ్ బాస్ సీజన్ 9లో 8th వీక్ కెప్టెన్ అయ్యారు. సో ఫైనల్గా అయితే రమ్య హౌస్ నుంచి వెళ్ళిపోయింది ఇది కంప్లీట్గా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మన నోట్ తీరు బాగుంటే మనం బాగుంటుందని అర్థం. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ. సో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.